బ్రేకింగ్ చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. తర్వాతి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ రేసులో ప్రముఖంగా ఆకునూరి మురళి పేరు వినిపిస్తోంది. ఐఏఎస్లు అనితా రామచంద్రన్, శైలజ రామయ్యర్, వాణిప్రసాద్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం బ్యాక్ ఎండ్లో ఆకునూరు మురళి వర్క్ చేశారు. ఇక కోదండరాం పేరు వినిపించినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల ముందే ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇక యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే యూపీఎస్సీ చైర్మన్తో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ భర్తీ ప్రక్రియను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో తదుపరి చైర్మన్ ఎవరు, దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ అయితే సాగుతుంది. అయితే ఇందులో ప్రముఖంగా ఆకునూరి మురళి పేరైతే వినిపిస్తోంది. దాంతోపాటు మరికొంతమంది ఐఏఎస్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు అయితే గవర్నర్ ఆమోదించింది. ఇక తదుపరి చైర్మన్ ఎవరన్న దానిపై అయితే ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఎవరిని కొత్త చైర్మన్గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ డిసెంబర్లోనే రాజీనామా చేశారు టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. సో దాని తర్వాత పెండింగ్లో ఉంచారు గవర్నర్. ఎందుకంటే ఆమె ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి టీఎస్పీఎస్లో జరిగినటువంటి అవకతవకలపైన, పేపర్ లీకేజీ పైన వచ్చిన ఆరోపణలపైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆ విషయంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే మరి రాజీనామా పైన వారి చైర్మన్ తర్వాత సభ్యుల రాజీనామా పైన నిర్ణయం తీసుకోవాలా లేదా అనేటువంటిది న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆమె ఈ రాజీనామాలను ఆమోదించారు. రీసెంట్గా జరిగినటువంటి ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైని కలిసి ఆయన రిక్వెస్ట్ కూడా చేశారు. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశంపైన, రాజీనామాలపైన, సభ్యులు చైర్మన్ రాజీనామాలపైన నిర్ణయం తీసుకోండి త్వరగానే. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్ర యువత ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఉద్యోగాల కోసం. దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే కొత్త కమిషన్ని ఏర్పాటు చేయాలి, చైర్మన్ని, సభ్యులని నియామకం చేయాల్సి ఉంది. సో గవర్నర్ గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పైన మంచి ఆలోచన దృష్టితో తెలంగాణ ప్రజల కోసం తీసుకునే నిర్ణయం ఇది మా ప్రభుత్వ నిర్ణయంగా భావించకుండా తెలంగాణ ప్రజల భవిష్యత్తు పైన తీసుకుంటున్నటువంటి నిర్ణయంగా భావిస్తూ నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన కోరడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా రేవంత్ రెడ్డికి అప్పుడే ఆమె గవర్నర్ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. 2-3 రోజుల్లోనే దీనిపైన న్యాయ సలహా తీసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామా, చైర్మన్ రాజీనామా పైన నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆమె రాజీనామాలు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వానికి ఒక సిఫారసు చేశారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. ఇప్పుడు ఏదో విధంగా అయితే గతంలో పేపర్ లీకేజీ ఘటనలపైన, అవినీతిపైన, వారి అక్రమాలపైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వారిపైన చర్యలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం ఆలోచించాలి అంటూ రికమెండ్ చేస్తూనే రాజీనామాలు ఆమోదించారు. ఇక ప్రభుత్వం ముందుంది. ప్రభుత్వం కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలి, టీఎస్పీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు పార్టీ చాలా కీలకమైన హామీ ఇచ్చింది. ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక క్యాలెండర్ కూడా ఎన్నికల ముందే అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందా ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ దాదాపు ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి తొలగిపోయింది గవర్నర్ రాజీనామాలు ఆమోదించడంతో. అసలు మొన్న జరిగినటువంటి 2003 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. సో టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. కొత్త కమిషన్, సభ్యులని, చైర్మన్ నియమించన్నారు. దాంట్లో ఎవరికి చైర్మన్గా నియమించే అవకాశం ఉందనేటువంటి భారీగా చర్చ కొనసాగుతూ ఉంది. అందులో పెద్దగా ఆకునూరు మురళి పేరు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పేరు తెరపైకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఇంకా కొద్దిమంది మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల పేరు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించేలా అలాంటి వారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆకునూరి మురళితో పాటు వాణి, తర్వాత అనితా రామచంద్రన్, శైలజ అయ్యర్ వీరి పేర్లు ప్రస్తుతానికి వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎవరిని నియమిస్తుంది అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని టీఎస్పీఎస్సీ ద్వారా కొన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈ
చైర్మన్ సభ్యులు రాజీనామా చేయడంతో వారి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఇంతవరకు విడుదల కాలేదు. కొత్త కమిషన్ ఏర్పడి చైర్మన్ సభ్యుల నియామకం అయితే ఆ రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి విద్యార్థి లోకం తర్వాత యువకులంతా ఆగ్రహంగా ఉన్నారు. సో మరొకసారి జరగకుండా మొన్న రీసెంట్గా హైకోర్టు కూడా వాయిదా వేసింది గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి. సో ఇవన్నీ వెంటనే పరిష్కారం కావాలన్నా, కొత్త నోటిఫికేషన్ రావాలన్నా, ఎగ్జామ్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే కాంగ్రెస్ గతంలో ఇచ్చిందో హామీ అది నెరవేరాలన్నా కొత్త కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం చాలా ఇమ్మీడియట్లీ, సో చాలా వేగవంతంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి ప్రక్షాళన దిశగా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కొత్త చైర్మన్కి సంబంధించి ఎవరిని ఎంపిక చేశారనే దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఆకునూరు మురళిని బహుశా చైర్మన్గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు కొంతమంది ఐఏఎస్లు కూడా ఈ చైర్మన్ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వీలైనంత త్వరితగతిన ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక చేసి ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.